నేను ఎక్కడో చదివాను ఒక దగ్గర, ఈ భూమి మా తల్లి లాంటిది, ఈ భూమి మీద పారుతున్నటువంటి నదులన్నీ మా రక్త మాంసాలతో సమానమైనటువంటి ఈ భూమి నుంచి మమ్మల్ని పారదోలినా, ఈ భూమిని మా నుంచి మీరు లాక్కున్నా మేము జీవం లేని శవాలు లాంటిటువంటి వాళ్ళు అని చెప్పి ప్రతి గిరిజనుడు భావిస్తాడని ఒక ఆఫ్రికా సంబంధించినటువంటి కవి చాలా స్పష్టంగా రాశాడు. అంటే ఆదివాసీలు ఈ భూమిని, అడవిని తల్లిలాగా దేవుళ్ళలాగా కొలుస్తూ ఆరాధిస్తూ ప్రతి చెట్టుని ప్రతి పుట్టని ఆరాధిస్తూ ఆ చెట్టుని కాపాడతారు, ఆ పుట్టని కాపాడతారు, ఆ నదిని కాపాడతారు, అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా కాపాడుకుంటూ వాటన్నిటిపైన హక్కుల్ని పొందుతూ జీవనం సాగించేటువంటి ఆ గిరిజనులు ఆదివాసీలు సంబంధించిన హక్కులు కాలక్రమేణా వచ్చినటువంటి వలస పాలకుల వల్ల కానీ లేకపోతే వీళ్ళ పైన ప్రేమ లేనటువంటి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తిగా దూరం చేశాయి. అటువంటి సందర్భాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు తీసుకొచ్చిన చట్టాల గురించి మొత్తం మనంతా సౌకర్యంగా తెలుసుకోవటమే కాకుండా వాటిని అమలు చేయడం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది చేసే సందర్భంలో ఆదివాసుల గొప్పతనాన్ని కూడా ఏదో కేవలం అడవిలో బతు అడవిలో ఉన్నటువంటి సంపదను మాత్రమే పరిమితమై మనం జీవనం సాగించినటువంటి పరిస్థితి కూడా కాదు. ఈ దేశం పరాయి పాలనలో ఉంటే ఈ దేశ స్వాతంత్రం కోసం కూడా మిగతా గొప్ప నాయకులు ఏ రకంగా అయితే పోరాటం చేశారో వాళ్ళతో సమానంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఊరోచితంగా కూడా పోరాటం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళంతా ముందుండి నడిపించారు. అది జార్ఖండ్ అంటే మనకు సంబంధించిన బిర్సా ముండా గారు కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొమరం భీమ్ గారు కానీ, ఇటువంటి రామ్జీ గోండ్ గారు కానీ, ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సాయుధ పోరాటాలు చేసి రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు ఈ దేశ స్వాతంత్రం కోసం. అంటే స్వాతంత్ర పోరాటంలో కూడా ఎక్కడ వెనకడు వేయలే, ముందుండి నడిపించినటువంటి గొప్ప ధీరోగాత్తులు పెట్టినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి హక్కుల పైన ఈరోజు మనం చాలా సంవత్సరాలు 75 సంవత్సరాలు పైబడి ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా పొందాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. నేను మీ అందరికీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో హక్కుల కోసం మనం పోరాటానికి కావాల్సినటువంటి శక్తిని, మనోధైర్యాన్ని నిటారుగా నిలబడి ప్రశ్నించడానికి కావాల్సిన ధైర్యాన్ని, స్వేచ్ఛను కూడా ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇది తప్ప ఇంకే పార్టీ మనకి ఇవ్వలేదు. తీసుకొచ్చిన చట్టాలు చూస్తే ఒక్కొక్కసారి ఇప్పుడు కూడా వాటి లోతుగా అధ్యయనం చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతాయి. ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చారు. ఇందాక రాజుగారు చెప్పినట్టు పీసా చట్టం గురించి కానీ, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించిన చట్టం కానీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించిన రైట్స్ యాక్ట్ని కానీ, లేకపోతే ఆర్ఓఆర్ యాక్ట్ని కానీ, రకరకాల యాక్ట్లన్నీ కూడా వాటన్నిటిని మించి సప్లానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఫండ్స్ సంబంధించిన చట్టాలు కానీ, ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే వచ్చాయి. ఈ వచ్చినటువంటి చట్టాలను సమగ్రంగా అమలు చేసుకున్నటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనందరి పైన ఉంది. పార్టీ నాయకత్వం ఈరోజు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ చాలా ప్రేమగా అభిమానంతో ఈ చట్టాలన్నీ చేసి మనకి ఇచ్చారు. మరి ఇచ్చిన చట్టాలను అమలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా, కార్యకర్తలుగా పనిచేస్తూ మనందరి పైన ఉంది. వాటిని అమలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది మన దౌర్భాగ్యం. అటువంటి పరిస్థితి నుంచి ముందుకు వచ్చి మేము చట్టాలు తీసుకొచ్చి మీకు అందించాం. వాటిని అమలు చేసుకునే బాధ్యత మీరంతా తీసుకోవాలని చెప్పి అదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాజుగారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ ని 2026 కల్లా కనీసం 20,000 మంది సైనికులు తయారు చేసి ట్రైనింగ్ చేసి హక్కులు పొందడం కోసం కావాల్సిన కార్యక్రమాలు చేపడతాం.